లక్ష్మి అలా లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి పూలదండలన్నీ చెక్ చేస్తుంది. కానీ ఎక్కడ ఏ పూలదండల్లో కూడా బాంబు దొరకకపోవడంతో అంటే వీళ్ళు వేసుకున్న దండల్లోనే ఉందా అని అనుకొని వాళ్ళనే పరీక్షిస్తూ చూస్తూ ఉంటే సుభాష్ వేసుకున్న పూలమాలలో లైట్ వెలుగుతున్నట్లు లక్ష్మి గమనిస్తుంది. వెంటనే సుభాష్ దగ్గరికి వెళ్ళి దండ తీసేసి ఆకులన్నీ చెదిరేసి చూస్తూ ఉంటే అందులో బాంబు కనిపిస్తుంది. ఇంకా బాంబు తీసుకొని ఈ మన కుటుంబాన్ని చంపేయడానికి ఈ వీర్రాజే ఇదంతా ప్లాన్ చేశాడు. వీర్రాజే ఇలా బాంబు పెట్టి మనందరినీ చంపేయాలని చూశాడు. ఇదంతా చేసింది వీర్రాజే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అంతలో ఆ బాంబులో టైం చూసేసరికి టైం దగ్గర పడిపోయి ఉంటుంది. అయ్యో ఇది టైం అయిపోతుంది, ఇక్కడే ఉంటే పేలిపోతుంది, అందరూ చనిపోతారు అని లక్ష్మి బాంబు పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి వెనకాలే విహారీ కూడా పరిగెడుతూ వస్తారు. ఒక ఖాళీ ప్లేస్కి వచ్చిన తర్వాత లక్ష్మి బాంబుని పట్టుకొని ఉంటుంది పడేయడానికి. ఇంకా విహారీ కూడా లక్ష్మిని పట్టుకొని లక్ష్మి ఏమైనా అవుతుంది, పడే అని చెప్తూ ఉంటాడు. వెనకాలే అందరూ చాలా భయపడుతూ కొంత దూరంలో నించొని అందరూ కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉంటారు. ఇంకా అంతలో బాంబు పేలిపోయినట్టు లక్ష్మీ విహారీ చనిపోయినట్టు అయితే మనకి చూపిస్తారు. కానీ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.